మరొక అప్డేట్ చూద్దాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట దగ్గర ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సులో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేని పలు ట్రావెల్ బస్సులైతే యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవంటూ కూడా అధికారులు హెచ్చరించారు. కాగా ఈ తెల్లవారుజామున గద్వాల్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 4 గాయపడగా 1 మృతి చెందారు. ఆధ్వర్యంలో ఆర్టీఓ రామచంద్ర నాయక్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము ఈ స్పెషల్ డ్రైవ్ సిసి బస్సు స్పెషల్ డ్రైవ్ నడిపిస్తున్నాం. ఈ ఫెస్టివల్ సీజన్లో కావాల్సిన జాగ్రత్తల కోసం అనేసి బస్సు వాళ్ళకు డ్రైవర్లకు అవగాహన కలిగిస్తూ ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ కిట్ వాటిని చెక్ చేస్తున్నాం. లేని వాడి మీద చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం ఎన్ని బస్సులు? 15 బస్సులు సీజ్ చేసి కొనసాగుతాయి సార్ ఇవి రైడ్స్? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. సేఫ్టీ ముఖ్యం కాబట్టి మేము సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట దగ్గర ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేటు ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్ పట్ల ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం ప్రైవేట్ బస్సులు కావచ్చు, లేదంటే బస్ స్టాండ్లు కావచ్చు, జూబ్లీ బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కూడా కిటకిటలు ఆడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అంటే ఈ రోజు తెల్లవారుజాములో కూడా జోగులాంబ దగ్గర ఒక ప్రైవేట్ బస్సు, జగన్ ప్రైవేట్ బస్ లో మాత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఒక మహిళ కూడా మృతి చెందింది. ఈ సందర్భంగా కొన్ని మన ఎల్బీ నగర్ చింతలకుంట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీద మాత్రం తనిఖీలు నిర్వహించారు ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ తనిఖీలో మాత్రం కొన్ని అంటే దాదాపు 15 ట్రావెల్స్ బస్సులు మాత్రం అంటే చట్టానికి విరుద్ధంగా అక్కడ అంటే అగ్ని ఎలాంటి మన సిలిండర్స్ లేకపోవడం వల్ల 15 బస్సులు ట్రావెల్స్ బస్సుల మీద కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.